కుట్ర కేసులతో కూటమి నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. అధికార మదంతో రెచ్చిపోతున్నారు. టీడీపీ జనసేన నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్నారు. 10 ఏళ్ల క్రితం దూషించారంటూ పోసానిపై ఇప్పుడు కేసులు నమోదు చేయటమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వాలు మారగానే అధికార బలంతో కేసులు పెట్టడం ఏంటని 2 రోజుల క్రితమే సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయినా పోలీసు అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించే గొంతులను నులిమేయటమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బిఎన్ఎస్ సెక్షన్ 111ను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తోంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినా కోర్టులు అనుక్షణం కూడా దీని గురించి మాట్లాడుతున్నాయి. ఇవేమీ పట్టించుకొని పోలీసులు, అధికారంలో ఉన్న కూటమి సర్కార్ నాయకులు ఏది చెబితే తూచా తప్పకుండా చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు ఆంధ్ర రాష్ట్రంలో? అసలు బిఎన్ఎస్ సెక్షన్ 111ను ఇంత యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నా అడిగేవాళ్ళు లేకపోవటాన్ని పలువురు గర్విస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది రవీందర్? హరి, నిజానికి హైకోర్టు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అక్కడి నుంచి వస్తున్నటువంటి మార్గదర్శకాలు కానీ వీటిని కూడా కింది స్థాయి కోర్టులు పట్టించుకోకపోవడం అనేది కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే బిఎన్ఎస్ సెక్షన్ 111 అనేది ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టడానికి వీల్లేదంటూ అనేక మార్లు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణంగా 111 సెక్షన్ ని దారుణంగా ఉపయోగిస్తున్నారు. ఎవరి మీద పడితే వారి మీద దాన్ని ప్రయోగిస్తూ అక్రమంగా నిర్బంధిస్తున్నారు, జైలు పాలు చేస్తున్నారు అనేది హైకోర్టు కూడా చాలా స్పష్టంగా గుర్తించింది. కాబట్టి కింది స్థాయి కోర్టులను ఉద్దేశించి కూడా ఒక కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. 111 సెక్షన్ పెట్టారు కాబట్టి మీ ఇష్టానుసారంగా ఒక యాంత్రికంగా వారందరూ కూడా జైలు పంపించేలాంటి కార్యక్రమాలు చేయొద్దు. ఈ సెక్షన్ అనేది వారి మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించి వర్తిస్తుందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి అని హైకోర్టు 3-4 సార్లు కూడా చెప్పింది. అయినప్పుడు కూడా అలాంటి పరిస్థితి కనపట్లేదు. ఈ రోజు పోసాని కృష్ణమురళి వ్యవహారంలో కూడా అదే జరుగుతుంది. 111 సెక్షన్ గానీ, ఐటీ సెక్షన్ 67 గానీ ఇవి అప్లికబుల్ కావు అని చెప్పిన తర్వాత కూడా మిగతా సెక్షన్ల కింద మళ్లీ రిమాండ్ చేసినటువంటి విధం మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ అట్లాగే లీగల్ సెల్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పైకోర్టులు వెళ్లాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మిగతా సెక్షన్ అన్ని కూడా 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేవి. కాబట్టి వాటికి ఆ కేసులకు సంబంధించి అయితే 41 సెక్షన్ కింద నోటీసు ఇచ్చేసి విచారణ జరపొచ్చు, ఎప్పుడైనా పిలిపించి అనేది చాలా స్పష్టంగా గతంలోనే అవినేష్ కుమార్ తీర్పు విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పుడు కూడా వాటన్నిటిని కూడా కాదని రిమాండ్ పంపించడం అనే అంశం మీద హైకోర్టుకి సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నిర్ణయం తీసుకుంది. ఇక వాస్తవంగా పోలీసులు ఇదే ఉద్దేశంగా ఏదైతే కక్ష సాధించినటువంటి ఎవరి మీద కక్ష సాధించాలో వారందరి పేర్లు ఇప్పటికే రెడ్ బుక్ లో రాసుకున్నారు. కాబట్టి ఆ ప్రకారంగా వారందరి మీద ఏదో రూపంలో కేసులు పెట్టి ఇరికించే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గానీ, అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద గానీ, అట్లాగే ఈ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తుల మీద కూడా ఈ కేసులు పెడుతున్నారు. వాస్తవానికి ఈ సెక్షన్ పెట్టే ముందు గతంలో కనీసం ఒక 10 కంటే ఎక్కువ కేసులు ఉండాలి. వాటిలో ఒకదానికంటే ఎక్కువగా హైకోర్టు విచారణ తీసుకుని ఉండాలి. అంటే 111 సెక్షన్ పెట్టాలంటే ఛార్జ్ షీట్లు వేసి ఉండాలి. దానికంటే ఎక్కువ ఛార్జ్ షీట్లు కనుక వేసి ఉండి దాంట్లో విచారణ కూడా జరుగుంటేనే మాత్రమే అప్పుడు 111 సెక్షన్ పెట్టాలని చెప్పారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తల మీద పెడుతున్నటువంటి కేసులన్నీ కూడా 111 సెక్షన్ పెడుతున్నారు. వాస్తవానికి గతంలో వారి మీద ఎలాంటి కేసులు లేకపోయినా కూడా ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టేస్తున్నారు. దీని మీద హైకోర్టు చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోవట్లేదు. చివరికి డీజీపీని హైకోర్టుకు లాగుతామని కూడా చాలా స్పష్టంగా హైకోర్టు హెచ్చరించింది. అయినప్పుడు కూడా పోలీసుల మార్పు కనపట్లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఏదైతే నమోదవుతున్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు గానీ, ఛార్జ్ షీట్లు గానీ అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నమోదవుతున్నాయి. వాటన్నిటిని తీసుకుని పోలీసులు కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటి మీద పై కోర్టులకు వెళ్లి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. హరి, ఓకే రవీందర్.